మీరెప్పుడు కూడా నేను గెలుస్తాను అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడున్న గొప్ప వాళ్ళంతా కూడా Now I request Anuradha madam onto the dais. Anuradha madam, please come. హాయ్, హలో, హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్తో వచ్చారు? జస్ట్ క్లాప్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ కమింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఎస్, నాకు ఇక్కడ అర్థం అవుతుంది మీరంతా కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చారు. మంచి సెషన్ వినటానికి ఒక మంచి ఫ్రెండ్తో వచ్చారని నాకు ఇక్కడ అందరికీ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అందరికీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎస్ ఎస్. మంచి ఫ్రెండ్ ఎలా అంటారంటే, ఆకాశంలో నక్షత్రాలు చూసారండి మీరు? మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కదా. ఎలా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి, మనకి మంచి షైనింగ్ ఇస్తూ ఉంటాయి. ఆకాశంలో అంత చీకటి ఉన్నా కానీ అవన్నీ ప్రకాశించి భూమి మీదకి వెలుతురుని ఇచ్చి అవి ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఉన్న ఒక మంచి ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళు అంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లాంటి వాళ్ళు. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మేసి వాళ్ళు కనిపించకపోయినప్పటికీ మనకి అవసరం అన్న టైంలో ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా వాళ్ళు మనకి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎస్, ఈజ్ ఇట్ ఓకే? ఆర్ యు అగ్రీ విత్ మీ? ఎంతమందికి అలాంటి మంది ఫ్రెండ్స్ ఉన్నారు? మంచి ఫ్రెండ్స్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్, మీరంతా కూడా లక్కీ ఫెలోస్. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్స్ అందరికీ దొరకరు. దొరికినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. నాకు కూడా ఈ ఇంపాక్ట్ చాలా మంచి స్నేహితుల్ని ఇచ్చింది. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పనా మీకు, మీ అందరితో. ఒక సైన్యంలోని బ్రిగేడియర్ ఉంటారు. ఆయన తన సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ ట్రైనింగ్ సెషన్లోని ట్రైనింగ్ సైకిల్స్ సరిగా అవుతున్నాయా లేదా, ఎలా చేశారు, ఏర్పాట్లు ఎలా చేశారు అని చూడటానికి ఆయన ట్రైనింగ్ సెషన్లో నడుస్తూ ఉన్నారు. ఈయన బ్రిగేడియర్ కదా, చాలా సీనియర్. సో సీనియర్ కి కొంచెం దూరంలో వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు. కాబట్టి బ్రిగేడియర్ ముందు నడుస్తున్నారు, తర్వాత సబార్డినేట్స్ వెనక నడుస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెషన్ లో భాగంగా కొన్ని ఈవెంట్స్ కి అనుగుణంగా ఒక చోట అయితే ఒక 100 అడుగులు గొయ్యి తవ్వుతుంది. ఆ గొయ్యి కనపడకుండా ఆకులు అలములతో కవర్ చేశారు. బ్రిగేడియర్ చూసుకోకుండా పొరపాటున ఆ గొయ్యిలో పడిపోయారు. వెనకాతలున్న సబార్డినేట్స్ వచ్చి, అయ్యో ఆయన ఆఫీసర్ కదా, గబగబా వచ్చి ఆయనకి ఒక తాడు వేసి ఆయన్ని పైకి తీసే ప్రయత్నం చేశారు. బ్రిగేడియర్ పాపం అలసిపోతూ ఆయన 100 అడుగుల దూరం లోతు ఉన్న గొయ్యి నుంచి అలసిపోతూ చాలా కష్టపడి అతి కష్టం మీద పైకి వచ్చారు. అమ్మయ్య, ఇంకా నేను పైకి వచ్చేసాను, నాకేమీ పర్వాలేదు అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ఆయన గొయ్యిలో జారిపోయారు. ఏం జరుగుంటదంటారు? ఎవరైనా చెప్పగలరా? ఎనీ ఆఫ్ యూ గెస్? ఎందుకు అంటే ఆయన పెద్ద బ్రిగేడియర్, ఆయన్ని పైకి తీస్తున్నది వాళ్ళ సబార్డినేట్స్. ఆఫీసర్ని చూడగానే సబార్డినేట్స్ ఏం చేస్తారు? సెల్యూట్ చేస్తారు. సెల్యూట్ చేసినప్పుడు ఏమైంది? తాడు వదిలేశారు. సో బ్రిగేడియర్ మళ్ళీ కింద పడిపోయారు. అలా 3-4 టైమ్స్ అదే జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. ఇంకా ఇలా లాభం లేదు, మన బ్రిగేడియర్ ని తీసుకురావాలి అంటే వీళ్ళు సబార్డినేట్స్ సెల్యూట్ చేస్తూ తాడు వదిలేస్తున్నారు. కాబట్టి ఈ బ్రిగేడియర్ కన్నా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొద్దామని చెప్పి ఈసారి ఏం చేస్తారు? ఈ బ్రిగేడియర్ కన్నా హయ్యర్ ఆఫీసర్ ని తీసుకొస్తారు. ఆయన తాడేస్తారు, తాడు పైకి లాగుతారు. అమ్మయ్య, ఈసారి పర్లేదు, బ్రిగేడియర్ ని మనం బయటకు తీసి వచ్చి ఎలా అయినా సరే సేవ్ చేస్తాం అనుకుంటారు. మళ్ళీ అదే పొరపాటు జరుగుతుంది. బ్రిగేడియర్ మళ్ళీ జారి ఆ 100 అడుగుల ఉన్న గొయ్యిలోకి జారిపోతారు. ఈసారి ఏం జరుగుంటుంది చెప్పండి? ఎస్, వన్స్ అగైన్. ఎస్, ఈసారి ఏం చేశారు? బ్రిగేడియర్ వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్ ని చూసిన వెంటనే ఆయన సెల్యూట్ చేశారు, తాడు వదిలేశారు, మళ్ళీ ఆయన లోయలోకి జారిపోయారు. సో ఇలా జరుగుతున్న ప్రాసెస్ లో ఏం చేయాలో అర్థం కాక
ఒక ఆయన ఆలోచించి, సరే నేను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తారు. ఆయన తాడేస్తారు. మళ్ళీ బ్రిగేడియర్ కష్టపడి పైకి ఎక్కి అల్టిమేట్ గా పైకి వస్తారు. పైకి రాగానే ఆయన చూసి, అక్కడ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి చాలా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇస్తారు. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ అనేసి ఆఫ్టర్ లాంగ్ టైం అని షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఏం చేస్తారు, తనని చెయ్యి పట్టుకొని తన ఫ్రెండ్ పైకి తీసి సేవ్ చేస్తారు. సో ఎదురుగా నిలబడింది ఎవరు చెప్పగలరా? ఎస్, తన ఫ్రెండ్, తన క్లాస్మేట్, తన కొలీగ్, ఈక్వల్ క్యాడర్ ఉన్న ఒక పర్సన్. సో మీరందరూ కూడా మన ఫ్రెండ్స్, మనకి ఫ్రెండ్స్ ని ఎప్పుడు కూడా, మంచి ఫ్రెండ్స్ ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఫ్రెండ్షిప్ కి చాలా విలువ ఉంటుంది. మనకి దీని మీద చాలా కొటేషన్స్, సాంగ్స్ ఇవన్నీ కూడా మనం పాడుకుంటాం కదా. వీటన్నింటినీ పాటల రూపంలోనే కాదు, అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం మన అదృష్టం. అలాగే అలాంటి వాళ్ళని దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదులుకోకండి. ఫ్రెండ్స్ ఎలా అంటే గోల్డ్ లాంటి వాళ్ళు. మనం 10th స్టాండర్డ్ స్కూల్ స్టడీస్ కంప్లీట్ చేస్తాము, నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాం. రకరకాల ఫ్రెండ్స్ మనకి పరిచయం అవుతూ ఉంటారు. మనకి యూనివర్సిటీ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు కదా అని చెప్పి కాలేజ్ ఫ్రెండ్స్ ని మర్చిపోతామా? నో, నెవర్. ఎందుకంటే పాత ఫ్రెండ్స్ మనకి గోల్డ్ లాంటి వాళ్ళు, కొత్త ఫ్రెండ్స్ మనకి డైమండ్ లాంటి వాళ్ళు అనుకుంటే, గోల్డ్ ఎప్పుడు కూడా ఎందులో హోల్డ్ అవుతుందండి? ఎస్, ఎంత విలువైన డైమండ్ అయినప్పటికీ కూడా గోల్డ్ లోనే కదా పెడతాం మనం. డైమండ్ ని డైరెక్ట్ గా మనం వేసుకోగలమా? లేదు. కాబట్టి ఓల్డ్ ఫ్రెండ్స్ అయినా న్యూ ఫ్రెండ్స్ అయినా సరే, మనం మంచి ఫ్రెండ్స్ అనేసరికి వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ ని అలానే కంటిన్యూ చేయాలి. డూ యూ లైక్ ఇట్? ఎస్, నచ్చితే క్లాప్ చేయండి, లేకపోతే వద్దు, నేను అడగను. ఓకే, మీకు పనికొచ్చే ఇంకొక చిన్న స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన సైన్యాన్ని తీసుకొని విహారయాత్రకి బయలుదేరతారు. విహారయాత్రకి బయలుదేరుతూ తెనాలి రామకృష్ణ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం కదా. సో తెనాలి రామకృష్ణని కూడా ఆయన వెంటబెట్టుకు తీసుకెళ్తారు. అలాగే తనతో పాటు ఉన్న ఒక కుక్కని కూడా, తన పెంపుడు కుక్కను కూడా ఆయన వెనక్కి తీసుకెళ్తూ ఉంటారు. అలా బోట్లో షికారు చేస్తూ ఉంటే రాజుగారి కుక్క చాలా క్యూట్ గా ఉంది కదా. కాబట్టి వాళ్ళ రాజుగారి సైన్యం కొంతమంది ఉంటారు కదా, రాజుగారి కుక్కని చాలా ప్యాంపర్ చేస్తారు, ముద్దు చేస్తూ ఉంటారు. ముద్దు చేస్తూ ఉంటే ఆ కుక్కకి అహం వచ్చేస్తుంది. వీళ్ళంతా కూడా నన్ను ముద్దు చేస్తున్నారు, నేనేం చేసినా సరే వీళ్ళు ఏమి అనరు, నేనేమైనా చెయ్యొచ్చు. సో అని చెప్పి అదేం చేస్తూ ఉంటుంది, మొరగడం స్టార్ట్ చేస్తుంది, అరుస్తూ ఉంటది, కరుస్తూ ఉంటది. కానీ ఈ సైన్యం ఏం చేస్తారు, పాపం రాజుగారి కుక్క కదా ఇది, రాజుగారి కుక్క అంటే రాజుగారి మీద ఉన్న అభిమానంతో ఎవ్వరు ఏమి మాట్లాడకుండా పాపం అన్కంఫర్టబుల్ గా ఉన్నా సరే వాళ్ళు అలానే ఉండిపోతారు. అప్పుడు ఏం జరుగుతుంది, కొద్దిసేపటి చూసిన తర్వాత రాజుగారు గ్రహిస్తారు, ఓ నా కుక్క వల్ల వీళ్ళంతా కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పి, ఎవరైనా ఈ కుక్కని కంట్రోల్ చేయగలరా అని అడుగుతారు. అందరూ ట్రై చేస్తారు, కానీ అందరూ ఫెయిల్ అవుతారు. లాస్ట్ కి తెనాలి రామకృష్ణ వస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తారు, ఆ కుక్కని తీసుకెళ్లి గోదావరి నదిలో పడేస్తారు. గోదావరి నదిలో పడేగానే అందరూ షాక్ అవుతారు. కుక్క ఈదుకుంటూ పడవలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక మూలను తీసి కూర్చోబెడతారు. అది కిక్కురు మందు. అప్పటి వరకు అరిచింది, మోరగింది, కరుస్తూ ఉంది అందరినీ కూడా. కానీ తర్వాత జరిగిన సిచ్యువేషన్ తో అది కామ్గా కిక్కురు అనుకుంటా ఒక మూల కూర్చుంది. రాజుగారు షాక్ అయ్యి అడిగారు, ఏం జరిగింది తెనాలి, ఇప్పటి వరకు కుక్క ఇలా ఉండేది కదా, సడన్ గా ఇలా ఎలా మారిపోయింది అంటే, అప్పుడు చెప్పారు, కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు తను ఏం చేసినా పర్వాలేదు అనుకుంది. ఒకసారి బయటకి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసి అక్కడ ఎలా ఉంది, తనకి కంఫర్ట్ లేదు అని తెలిసిన తర్వాత తను ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, నవే డేస్ చాలా మంది పిల్లలు, ఎంతమంది పిల్లలు సాటిస్ఫైడ్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ తో, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి మంచి పేరెంట్స్ దొరికారు, మాకు అన్ని చూస్తున్నారు, మా నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు? చాలా మంది అన్కంఫర్టబుల్ గా ఉన్నారు. ఎస్, కానీ మీరు అలా అనుకోకండి, బయట సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది. మనకి ఉన్న నీడ్స్ కానీ కంఫర్ట్స్ కానీ దొరకని పిల్లలు చాలా మంది ఉన్నారు.
ఎందుకంటే రీసెంట్గా నేను నా లైఫ్లో ఒక 3 months బ్యాక్ ఒక సిచ్యువేషన్ చూశాను. ఒక అమ్మాయి మిగతా వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటూ మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వలేదనో, ఐఫోన్ కొనలేదని, ల్యాప్టాప్ కొనలేదని, ఇలాగా తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి లెటర్ రాసి అలా చేసింది. సో ఇది కరెక్టేనా? బయటకు వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ని ఎంత గొప్పవాళ్ళు, మనకి వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారనే తెలుస్తుంది. కాబట్టి మనం ఉన్న కంఫర్ట్ జోను మనం ఎప్పుడు వదులుకోకండి. నెక్స్ట్ లెవెల్కి బెటర్గా ట్రై చేయండి. సో మీరందరూ కూడా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో మంది లాస్ట్ ఒక్క కొటేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. మీరు గెలిచి చూపించండి, ప్రపంచం నమ్ముతుంది. ఇప్పుడున్న గొప్ప వాళ్ళంతా కూడా గెలిచి చూపించిన వాళ్ళే. సో వాళ్ళందరినీ మనం ఆ విధంగానే గుర్తుపెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Very good. Thank you very much.